వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను వంకాయ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది నిజంగా చాలా రుచిగా ఉంటుంది. నెల్లూరు స్పెషల్ అయిన ఈ వంకాయ మామిడికాయ కర్రీ మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంత రుచిగా ఉంటుందండి. సో ఇది మామిడికాయ సీజన్ కాబట్టి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు, మినప్పప్పు వేసేసుకోవాలి. ఇలా శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాక అది కొంచెం వేగాక దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా తరిగేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అంతా నూనెలో బాగా వేగాలి. ఇవి వేగితే రుచి బాగా వస్తుందండి. సో ఇది కొంచెం వేగాక దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి. టమోటాలు సాఫ్ట్గా కావాలండి. సో దానికోసం మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. నాటువైతే తొందరగా మగ్గిపోతాయండి. బట్ మనకు ఇప్పుడు దొరుకుతుంది హైబ్రిడ్. సో హైబ్రిడ్ తొందరగా మగ్గదు కాబట్టి దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం వంకాయలు ఇలా సిరికలుగా చేసాం కదండి, ఈ వంకాయలు వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం అంతా ఈ వంకాయలకంతా పట్టేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు వంకాయలంటే మగ్గాలి కదా, 2 నిమిషాల పాటు అలాగే పెట్టేసేయండి. చూడండి 2 నిమిషాల తర్వాత ఇలా అన్నీ తీసేసి మూత తీసేసి మనం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం అప్పుడే పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇంకా స్పైసీకి కొంచెం 2 టేబుల్ స్పూన్లంత కారం, ఇక్కడ మామిడికాయ వేసాం కొంచెం పులుపు ఉంటుంది కదండి, ఈ పులుపుని మనము అడ్జస్ట్ చేయాలంటే ఉప్పు కారం కూడా బాగా ఉండాలి, అప్పుడే టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఇక్కడ నేను మామిడికాయలు పైన తొలి తీసేసి ఇలా సిరికలుగా చేసుకొని చాప్ చేసుకున్నా అండి. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఈ ఉప్పు కారం అంతా ఈ మామిడికాయలకి పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే ఇలా కూడా మన కర్రీ తీసేసుకొని స్టాప్ చేసుకోవచ్చండి. బట్ కొంచెం సెమీ లిక్విడ్లో ఉంటే బాగుంటుంది, కొంచెం గుజ్జుకూరలాగా ఉంటే టేస్టీగా ఉంటుందని దీంట్లోకి మనం ఒక 1/2 గ్లాస్ అంతా నీళ్ళు పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకోకండి, టేస్టీ ఉండదు. సో కొంచెం ఒక 1/2 గ్లాస్ అంతా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు దీంట్లో మనం దీనిపైన చెక్ చేసుకోండి ఒకసారి ముక్క అంతా, మనకి మామిడికాయ ముక్క వేగింది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మామిడికాయ బాగా ఉడికింది కదండి, సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మనం హాట్ రైస్లో సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తామని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.